గురువుగారు, పురాణ కాలంలో గురు శిష్యుల మధ్య ఆ అనుబంధం ఏ రకంగా ఉండేది? ప్రస్తుత కాలంలో గురు శిష్యుల మధ్య ఆ బంధం ఎలా ఉంది? పురాణ కాలంలో గురు శిష్య బంధం ఎటువంటిది అంటే అసామాన్యమైనటువంటి బంధం. ఒక భగవంతునికి భక్తునికి మధ్యలో ఉండే బంధం గురు శిష్యుల బంధం, ఎడరాని బంధం. అంతేకాదు, గురువు ఏది చెబితే దానికి అనుసరించి వెళ్ళేటువంటిదే తప్ప వ్యతిరేకంగా వెళ్ళేటువంటిది ఆనాడు లేదు. ఆ వేదకాలం నాడు, పూర్వకాలం నాడు, పురాణ కాలం నాడు, ఏ కాలం అయినప్పటికీ కూడా లేదు. కృత త్రేత ద్వాపర యుగాలు దాటిన తర్వాత కలియుగంలో కూడా గురు శిష్య బంధం చాలా గొప్పది. శంకర భగవత్పాదుల వారు కలియుగానికి చెందినవారే. కాలడి అనేటువంటి ప్రాంతంలో, కేరళ రాష్ట్రంలో అవతరించారు అని చరిత్ర చెబుతున్నది మనకు. మరి అటువంటి శంకర భగవత్పాదుల వారి వద్ద ఉన్నటువంటి శిష్యులలో సనందుడు అనబడేటువంటి శిష్యుడు ఉన్నాడు. ఆ సనందుడు అనబడేటువంటి శిష్యుడు ఆ గురువుగారు ఉత్తరీయం అలా ఆ నదిలో కొట్టుకుపోతున్నదిరా, ఒక్కసారి తీసుకురారా అంటే మిగిలిన శిష్యులందరూ ఏమన్నారంటే, గురువుగారు అంత ప్రవాహ వేగంలో ఏం పెడతాం, కొత్తది మనం తీసుకోవచ్చు అన్నారు. సనందుడు మాత్రం పరుగు పెట్టాడు ఆ ప్రవాహంలోకి. పరుగు పెట్టి పెడితే అతడి యొక్క గురుభక్తికి ఆనందించినటువంటి ప్రకృతి ఆ ప్రవాహంలో నుంచి కింద నుంచి ఒక పద్మం పైకి వచ్చింది. అతని కాలు నీళ్లల్లో లోపలికి దిగిపోకుండా ఆ పద్మం ఆ పాదాన్ని ఆపింది. రెండో అడుగు వేస్తే రెండో పాదానికి ఓ పద్మం వచ్చింది. అలా బ్రిడ్జి మీద నుంచి వెళ్ళినట్టుగా పద్మముల మీద నుంచి వెళ్ళి ఆ ఉత్తరీయాన్ని తెచ్చి గురుదేవులకు అప్పగించాడు అతడు. కనుకనే ఆ సనందుడికి పద్మపాదుడు అనే పేరు వచ్చింది. ఆ కాలంలో కూడా గురువు గారికి సలహా చెప్పి తర్వాత ఇంకో ఉత్తరీయం కొనుక్కుందామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ కాలంలోనే గురువుగారి ఉత్తరీయాన్ని తీసుకురావడం కోసం సాహసం చేసి నీళ్లల్లోకి వెళ్ళినటువంటి వాడు ఉన్నాడు. కనుక ఈ గురు శిష్య బంధం అనేటువంటిది ఒక కాలంలో ఒక రకంగా, ఒక కాలంలో ఒక రకంగా ఉండదు. ఈ కాలంలో కూడా గురువుని అంతగా పూజించేటువంటి వాళ్ళు ఉన్నారు, దివ్యంగా పూజించేటువంటి వాళ్ళు ఉన్నారు గురుదేవులని. మొన్నటి వాడు వివేకానందుడు రామకృష్ణ పరమహంసను ఏ విధంగా అనుసరించాడు, అలాగే రామకృష్ణ పరమహంస వద్ద అనేక మంది శిష్యులు ఉన్నారు. కానీ వివేకానందుడు అంతటి స్థాయికి చేరుకోని వాళ్ళు ఉన్నారు ఉండటానికి. కానీ ఆ స్థాయికి చేరుకోనటువంటి వాళ్ళు చాలామంది శిష్యులు ఉన్నప్పటికీ చేరుకోలేకపోయారు. కనుక ఏ కాలమైనప్పటికీ గురువుని ఏ విధంగా చూడవలెనో దైవ సమంగా ఎవరు భావించగలుగుతారో వారు మాత్రమే శిష్యులు. శిష్యుణ్ణి పుత్రాధికంగా ఎవరు చూడగలుగుతారో వారు మాత్రమే గురువులు. ద్రోణాచార్యుడు భారత కాలంలో, ద్వాపర యుగంలో తన కొడుకుకి కూడా తన పుత్రునకు కూడా చెప్పనటువంటి ఆ విలువిద్యా రహస్యాలు ఎవరికి చెప్పాడు అంటే అర్జునునికి చెప్పాడు. విలువిద్యా రహస్యాలు తన పుత్రుడికి చెప్పలేదు, అశ్వత్థామకు చెప్పలేదు. అశ్వత్థామకు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయటం వచ్చు కానీ ఉపసంహరించడం తెలియదు. అర్జునునికి ప్రయోగ ఉపసంహార విద్యలు రెండూ చెప్పాడు. కనుక ఎటువంటి శిష్యుడైనప్పటికీ వాణ్ణి తన పుత్రుని కన్నా అధికంగా చూసి విద్యా రహస్యములనన్నిటినీ ఎవరు అందించగలుగుతారో వాళ్ళు గొప్ప గురువులుగా చెప్పబడతారు, శ్రేష్టతమమైనటువంటి గురువులుగా చెప్పబడతారు. అటువంటి వాళ్లను తన యొక్క దేహాన్ని కూడా లెక్క చేయకుండా సేవ చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు గొప్ప శిష్యులుగా చెప్పబడతారు. ఆ శిష్య గురు బంధం అయితే ఉన్నదో ఈ కాలంలోనూ ఉన్నది, ఆ కాలంలోనూ ఉన్నది. ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు లేదు అని చెప్పడానికి లేదు. ఒకప్పుడు కూడా ఆషాఢభూతులు ఉన్నారు, ఇప్పటికీ అటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక కాకపోతే అప్పుడు పర్సంటేజీ తక్కువ ఉండొచ్చు, ఇప్పుడు పర్సంటేజీ ఎక్కువ ఉండవచ్చు, అంతే తప్ప గురు శిష్య బంధం ఎప్పటికీ ఒక్క రీతిగానే ఉందమ్మా. అందులో ఏ తేడా లేదు.